హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. 2 days అయితే మేము వీడియో చేయలేకపోయినాం దోస్తులు. కంటిన్యూస్గా డే బై డే ఫంక్షన్స్ ఉండే, అందుకే చేయలేదు దోస్తులు. చాలా మంది వీడియో ఎందుకు పెట్టలేదు అని కామెంట్ చేసిరు దోస్తులు. ఫంక్షన్స్ బిజీ వల్ల వీడియోస్ పెట్టలేదు దోస్తులు. ప్లీజ్ ఏమనుకోకండి దోస్తులు. ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే ప్రియురాలికి ముద్దుల ప్రియుడు పార్ట్ 7. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. నీ కొడుకుని ఊరి మీద పొరాలను లేపుకపోమ్మని కన్నవా దొంగ బాడుకోవు. నా బిడ్డను లేపుకపోయారు, వాళ్ళ ఇంటికి గనక రావాలి. నరుకుతా. ఏ బాబు చేయి, ఫస్ట్ నువ్వు చేయి. హలో ఎస్ఐ గారు, ఉన్నారా అండి? సార్ నమస్తే సార్. నా బిడ్డ నిన్న నుంచి కనబడతలేదండి. ఈ మల్లయ్యోళ్ళ కొడుకు కూడా కనబడతలేడు. ఈ దొంగ బాడుకవే నా బిడ్డను లేపుకొని పోయిండండి. ఒకసారి వీళ్ళ ఇంటికి వస్తారా అండి? వీళ్ళు ఉన్నారు, వీళ్ళని తీసుకొని పోతే వాళ్ళు వస్తారు. సరే సార్, మంచిది, తొందర రండి. పోలీసు వాళ్ళు వస్తారు లావురా దొంగ బాడుకో. నీ కొడుకు సంగతి నీ సంగతి తెలుస్తావు. రానిరా, ఏం చెప్తారో చేసుకోరు. నా కొడుకు నీ బిడ్డను లేపుకపోయింది నాకు తెలియదు. నాకు చెప్పిపోలే, వాళ్ళు ఏడున్నారో నాకు తెలియదు. మాకు అవసరం లేదు మీ గురించి, వాళ్ళ గురించి. వాళ్ళేననవని మీరేననవని. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని వస్తే రానియవా? అయితే నీ ఇంటికి చెప్పు మరి. అది కూడా మా ఇష్టమే దొంగలమిడి. నీకెందుకే? పెళ్లి చేసుకొని వస్తాడో ఏం చేసుకొని వస్తాడో అది మా ఇష్టం. రానిచ్చే ముచ్చట రానియని ముచ్చట నా కొడుకు ఇష్టం, నా మగని ఇష్టం, నా ఇష్టం. నీకెందుకే మధ్యలా? చూసినావా ఈ దొంగలమిడి? అంటే కొడుకును పెళ్లి చేసుకొని రాపో బిడ్డ, ఇంకా నీకు ఊళ్ళో పొరాలనేవో తిత్తది. నువ్వు ఇంట్లోనే ఉత్తగుండా పడుతుంది. వాళ్ళ బిడ్డ అయితేనే నీకు కరెక్ట్. మంజుని లేపుకొని పెళ్లి చేసుకొని దోలిల్లు కానీ మీరు దొంగ నా సమితి. రాని ఆగు. అమ్మా ఏళ్ళో అయితే ఈడ అందరు ఇండే ఉన్నారానే? నా బిడ్డను ఎటు లేపుకపోయినవురా దొంగ బాడుకోవు? ఎటు తీసుకుపోయినవురా? నా బిడ్డకు ఏం మందు పెట్టినవురా? అమ్మా బాబు, ఆయన నన్ను ఎటు తీసుకోలేదే. నేను నా ఇష్టపూర్వకంగానే పోయినా ఆయనతో. ఇంకో మేము పెళ్లి చేసుకొని వచ్చినవే, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుర్రి, ఏమనకుర్రి. ఇలా పెళ్లి చేసుకున్నావా బిడ్డ? మంచి పని చేసినావు. అయితే ఇక అవ్వ ఉన్ను అయ్య చచ్చిర్రు అనుకున్నావా అని బిడ్డ? ఓహో, ఈ దొంగ బాడుకవి ఎలా కనిపించిన వాళ్ళకంటే ఎక్కువ అయిండు నీకు, అంతేనా? ఇగో అత్తమ్మ, దొంగ బాడుకవ అది దాన్ని మాట్లాడకు. నీ బిడ్డకి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అంతేగాని ఇక దానికి మిమ్మల్ని అడిగినా మీరు ఒప్పుకోలే. ఏం చేసుడు మరి? మేము చచ్చిపోదామని అనుకున్నాం. చచ్చిపోడు కంటే కలిసి బతికింది నయం కదా, అందుకే పెళ్లి చేసుకున్నాం. ఎవతరానికి అత్తమ్మ, ఎవర్రా గుంజి కానివి నువ్వు నా కల్లుడు వారా? నీ స్థాయి ఎక్కడా, నా స్థాయి ఎక్కడా? నా బిడ్డను ఇప్పుడే తీసుకోతావు. ఎంత గుంజిగా స్థాయి అది అని మాట్లాడతాను దొంగరండ. అడుగు నా కొడుకు, ఆయనకి ఎందుకు స్థాయి లేదు? ఈ ఇల్లు అందే, ఈ ఆస్తి అందే, ఎవరున్నారా ఇంకా మాకు? ఏమో ఎక్కువ మాట్లాడతాను ఊకుంటా అంటే అప్పటి నుంచి. ఇంతసేపు నా కొడుకు ఎటు పోయిండో నాకు తెలియదు. నా కొడుకు 2 రోజులు అవుతుంది హైదరాబాద్ పోయి, అది ఇదని మాట్లాడినావు కానీ మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండే నీ కొడుకు? ఇప్పుడు ఇంట్లో తీసుకోతారా? అన్ని ఉన్ను దాన్ని ఇంట్లో తీసుకోవరు. మీ సంగతావు పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టేస్తామావు. చూడయ్యా, మన బిడ్డ అని పెళ్లి చేసుకొని వచ్చింది, మన పర్వంతా గంగలో కలిపింది. ఇక మనం బతికి వేసి మనం సద్దాం పాయ్యా. బిడ్డ, నువ్వు ఇంత పని చేస్తాం అనుకోలేదే బిడ్డ. అందుకే అమ్మ మనం చచ్చిపోడు, మన పరువు తీసిన అది ఉన్న ఆడు చావాలి కానీ ఇలా నరుకుతా గొడ్డలు అనుకుని ఏదైతుంది అయిపో. ఆగన్నయ్య ఆగు, ఎందుకు ఆవేశపడతావు చెప్పు. నేను మంచిగా ఈయనని వేసుకుంటా అని మిమ్మల్ని అడిగిన, మీరు ఒప్పుకోలే. వీళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి అడిగిర్రు, అయినా మీరు ఒప్పుకోలే. మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు? నాకు ఆయన అంటేనే ఇష్టం. నేను ఆయనతోనే జీవితాంతం సుఖంగా ఉంటా. పిల్లలను కని పెంచిర్రు కానీ వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోరా మీరు? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు? మీరు నాకు ఒక సంబంధం చూసిర్రు, ఆయనకు నా గురించి తెలిసి, నా లవ్ గురించి తెలిసి నన్ను టార్చర్ చేస్తే నేను ఏం చేయాలి చెప్పు? మరి అప్పుడు కూడా నేను హ్యాపీగా ఉంటా కదా. కానీ మీకు మాత్రం మీరు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే నాకు వేరే పెళ్లి చేసిర్రు, మీకు నచ్చినోనికి ఇచ్చి పెళ్లి చేసిర్రు అని మీరు హ్యాపీగా ఉంటారు. కానీ నేను హ్యాపీగా ఉండద్దా? నాకు నచ్చినోని చేసుకుంటాను కదా నేను హ్యాపీగా ఉండేది. వీళ్ళకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, మన స్థాయి కాకపోవచ్చు, అయినా కానీ నేను చేసుకున్నానంటే విన్ను మంచోడనే కదా. మేము ఆస్తుల కోసం వేసుకోలే, దేనికోసం వేసుకోలే. మేము ఇద్దరం కలిసి కలో గంజ తాగి మంచిగా సంతోషంగా ఉందామని చేసుకున్నాం. కానీ నువ్వు వచ్చి ఈడలలో పెట్టుడు, ఈయన నరుకుతానుడు అది ఇది వేయకనే. సప్పలేకి ఇంటికి పోర్రి, మీ ఇంటికి మీరు పోర్రి, నా జోలికి రాకుర్రి, నేను కూడా మీ జోలికి రాను. అబ్బా బిడ్డ మంచిది, మా జోలికి రాకుళ్ళు అంటానో కదా. సరే బిడ్డ మంచిది, ఎన్ని రోజులు చూత్తతి. నేను కూడా ఈడెన్ని రోజులు నేను చక్కగా చేస్తాడో, ఏం పని చేస్తాడో, ఎట్లా బతుకుతారో నేను కూడా చూత్తతి బిడ్డ. సరే తీ బిడ్డ, పారప నడురా. దీని గురించి మాకద్దు, ఇది వచ్చింది అనుకోని నీళ్ళు వదులుదాంపా. ఇలా నీ కీడెక్కువైనా బిడ్డ, మేము వద్దానే బిడ్డ. మా గురించి
మనిషికింత మందు వస్తే చంపిన అయిపోవు కదనే. మేము చచ్చిపోయేటోళ్ళం, తర్వాత ఇంత సుఖంగా ఉండేదానివి కదనే. మా ఇజ్జత్ తీసినావు కదనే దొంగముండా. నువ్వు ఇంత ఎట్లా సుఖపడతావే? మా ఇజ్జత్ తీసి మా పరువు గంగలే కలిపి నడువే, మన ఇంటికి పోదాము. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతానే. ఓరండా, నా ఇంటి ముందట ఏడవకి ఏవడో చచ్చినట్టు మీ ఇంటికి మీరు ఓన్లీ పోలీసు వాళ్ళని రమ్మన్నారే. వాళ్ళు వచ్చినాక రాపొరనాడు నా ఇంటి ముంగట నుంచి. ఎవడో ఈడ చచ్చినట్టు ఎడతాను, చచ్చినట్టు. ఎంత మంచిగా వచ్చి నా కొడుకు నీ బిడ్డని ఇర్రి అని అడిగితే ఓ మీది మాస్తాయా మారేంజా అది ఇది అని మాట్లాడిర్రు. ఇప్పుడు మంచిగా అయిందా మీకు? అరే దొంగ బాడుకావు, నా చెల్లను నువ్వు లేపుకొని పోయినావు చూడు. నిన్ను ఏడ దొరికినా కానీ నరుకుతారా, నువ్వు బయటికి అవుతారా? నీ సంగతి ఆగు. ఏం చేస్తావురా దొంగ బాడుకోవు? ఏం చేసుకుంటావో వేసుకోపో, నీతోనేది కాదు. నీ చెల్లెని లేపుకోపోయి పెళ్లి చేసుకుంటా అన్నా చేసుకున్నా, ఇంకా నీతోనేమవుతుందిరా, పోరా. అమ్మ, నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఇష్టం లేనంతోని చచ్చుకుంటా బతికే కంటే నాకు ఇష్టం ఉన్నంతోని సావైనా బతికైనా అని పోయిందా అమ్మ. మీరు నన్ను కొట్టిర్రు, తిట్టిర్రు, సరే పోని అవన్నీ. మీరు అయినా కన్న తల్లిదండ్రులు, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీరు నేను చచ్చినా అని అనుకున్నా కానీ మీరు నా దృష్టిలో దేవతలు. నన్ను క్షమించండి అమ్మ, నాన్న, అన్నయ్య, నన్ను క్షమించండి. తప్పు చేసేది కాదు కానీ చేసిన. అబ్బా బిడ్డ, చేసిందంత చేసి ఇప్పుడు నన్ను క్షమించండి అంటే అయిపోతుందా? పావే నాడు జ్యోతి, నాడు ఇంటికి పోదాంపా, మనకు బిడ్డ చచ్చిపోయింది, దినాలు చేయాలి పా, నాడు రా నాడు. పోతాను ఇక. నువ్వు ఎట్లెట్లా అంత సంసారం మంచిగా ఎత్తవో సుత్తం. నువ్వేనాటికైనా తిరిగి అన్నయ్య యోగిట్లున్నది నా పరిస్థితి అన్న ఇంటికి రావాలే, అప్పుడు చెప్తా నేను సంగతి. ఓ దొంగముండా, నీ కొడుకును గిన్నెల పెట్టా గండ్ల పెట్టా. నీ కొడుకు ఈ తెల్లార ముందు ఆడి కాలు చేతులు ఇరుగా నా బిడ్డలు లేపుకోపోయి పెళ్లి చేసుకొని నా పర్వంతా తీసిండే దొంగరండా. నువ్వు ఏ నాటికైనా తిరిగి నా ఇంటికి అత్తవు బిడ్డ. ఇల్లు గిట్లాంటి వాళ్ళు అనుకోలే అమ్మ, నత్తవు చూడు, అప్పుడు ఇళ్ళ సంగతి చూద్దాం. నువ్వే నాటికైనా నా ఇంటికి వచ్చేదానివి, వచ్చేటట్టే చేస్తా చూడు. నేను దేవుడు మాకు బిడ్డను దూరం చేసినట్టు మీకేదన్నో దాన్ని దూరం చేస్తాడే దొంగముండా. నీ కొడుకు నా ఇల్లు ఆర్పిండు కాదే దొంగరండా. నీ అవ్వ, నా కొడుకు దినాలుగా నారాలుగా అంట దొంగముండా. నీ బిడ్డ పోయేటప్పుడు ఏం చేసావన్నాడు? పీకు నా ఇంటి ముందట నుంచి నీ బిడ్డ చచ్చిందని పోతానావు కదా, పోతావో. నువ్వు గంగల్లే మునుగు ఏదంటలే మునుగు, నా కొడుకు జోలు తిత్తవేందే రండా. నీ బిడ్డ పోయేటప్పుడేమో ఆపచేత కాలే కానీ ఇప్పుడు వచ్చి నీ కొడుకు దినాలు గాను అది కానీ ఇది కానీ అంత సాపిస్తాను అని నైట్ ముంగట నుంచి పోతున్నాడు. ఇక్కడి ఉన్నావనుకొని అక్క నేను ఎప్పు శిబిరం అనుకొని చంపుతా మరి నాడు. దావే అమ్మదా గిదాని ఇంటికి మనం వచ్చుడేందే నాడు. చూత్తరా వీణుగా, నువ్వు నాకు దొరకకపోవు, నా కాళ్ళ కిందికి రాకపోవు, చూత్తా. ఏ పోరా, చూసుకపోరా. అరే దొంగ బాడుకో, మాకు చెప్పకుండా చేయకుండా అయితే పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చినవా రా? వాళ్ళేమో మా ఇంటి మీదకి వచ్చి నరుకుతాం, పోలీస్ కేసు పెడతామని అంటారు. నువ్వేమో గిసోటి పనులా రా చేసేది? నేను జోలికి పోకని చెప్తే కదా దొంగ బాడుకో. అది తప్పే అయిందే, నేను మంజు లేకపోతే బతకలేను అని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నానే. ఇక నాది తప్పైంది బాపు, నన్ను క్షమించు బాపు. క్షమించేది మమ్మల్ని పోలీసు అలా తీసుకోవద్దు. ఏం చేసుర్రా మేము? దొంగ బాడుకో, చెప్పవారా మాకు ముచ్చట నేను ఇట్లా పోతానా అని? ఏమోనే అమ్మ, నాకేం దొయ్యలేదే. నీ కాలు మొక్కుతానే బాపు, బాంచనే నన్ను క్షమించి ఇంట్లోకి రానియే బాపు. మాకు మీరు తప్ప ఎవరు లేలే. అవును మామయ్య, మమ్మల్ని క్షమించుర్రు. మేము ఒకరి కోసం ఒకరం అనుకున్నాం, అందుకే లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అక్కడ వాళ్ళు కాదన్నారు, ఇక్కడ వీళ్ళు కాదన్నారు. మేము ఎటువైపు బతుకుతాం చెప్పండి? మీరు కూడా కాదనంటే ఇక పోనీతి అయ్యా. ఇక కోప్పడకి ఇక ఏదో పెళ్లి చేసుకొని వచ్చిర్రు పిల్లలు, ఇక అలా తెలివక వచ్చిర్రు. ఇక ఇంట్లో తీసుకోవదంపా. ఏంటిదే తెలివక వచ్చింది? మళ్ళీ ఇల్లు అయ్యా ఉన్నాయి, ఇల్లు అన్నగాడు మళ్ళీ పోలీసు వాళ్ళని తీసుకొని వస్తారా ఇంటి మీదకి? నేను ఏం చేయాలి? ఈడు నా ఊళ్ళో తలక ఎత్తుకోకుండా వేసిండు, పర్వంత గంగలు కలిపిండు. నేనేం చేయాలో చెప్పు ఇప్పుడు? అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మనం కాకపోతే ఆయనకి ఎవరున్నారు చెప్పు? ఆడేడి పోతాడు చెప్పు? పా లోపలికి తీసుకొని పోదాంపా. ఏదైతే అది అయింది చూసుకుందాంపా. ఏమో తీరా వీటిని కానీ నాకు అన్ని కట్టాలేరా. ఇప్పుడు ఊళ్ళో తలక ఎత్తుకోకుండా వేసిర్రు. నడువర్రి ఇంట్లోకి నడువర్రిగా వేసిందంతా వేసి ఇక ముఖాలన్నీ మార్చుకొని ఏడితేమంటే పారా బుజ్జి ప్యాకి ఇంట్లో బా. మమ్మల్ని క్షమించండి అత్తమ్మ మామయ్య. మీ పరువు అయ్యే పని చేసినాం కానీ మేము మీకు మిగిలకపోదాము. ఒకవేళ నాకు వేరే పెళ్ళైనా నేను చచ్చిపోదు, విన్నుగాడు చచ్చిపోవు. అందుకే ఈ పని చేసినాం, మమ్మల్ని క్షమించండి. సరే సరే వారిగా వారు పారా విన్నుగా పా లోపలివా. సరేనా అమ్మ. తిన్నారానే అందరూ? 3 బజార్ల కాడ జమ అయ్యారు. ఏందే ముచ్చట? తిన్నాం పోసక్క. న్యూస్లు అప్డేట్లు ఏమనుకుంటానో? పోరాళ్ళందరూ జంపు జలాని అవుతారు. ఎవ్వరు పోరాళ్ళ ఇల్లే జంపు జలాని.
జ్యోతి జ్యోతి బిడ్డ ఉన్ను రాజక్క కొడుకు లేచిపోయారు కాదు పోసక్క. ఇలా పొద్దుగాల పెద్దలుల్లి ఆ శ్రీనివాస్ వాళ్ళు వీళ్ళింటి మీదకి లోలికి వచ్చిర్రు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చిర్రు. ఇక జర్ర అయితే పోలీసు వాళ్ళు వస్తారట. ఆ పొరాలు ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చిర్రు. ఇక ఉసుకపోళ్ళే లొల్లి ఇరుగలొల్లి పెట్టుకున్నారు. ఇంకా నాయమ్మ ఇజ్జత్ పోయేది. మేము పెళ్లి సంబంధం చూసినాం పొల్లకు గవర్నమెంట్ సంబంధం అని. ఆ పొరాళ్ళు ఈ పొర మంచిగా ఉన్నదని ఎంబడి పడ్డారు. మా ఎంబడి పడితే మేము పోయి అడిగినాం. ఇంకా నాయమ్మ ఆ పొల్లాడు పెళ్లి శుభ్లకు వచ్చేటోడు. వీళ్ళు నిన్న రాత్రికే జంపు చేయాలని రెడీ తెల్లారంగా పెళ్లి చేసుకొని ఆయన తోడు పడనే పడ్డారు. ఓ అవునానే ఈ అవ్వ అందుకే తెల్లారం గిరగలొల్ల అయింది ఆడకట్టుకు కానీ మేము ఎందుకు వెళ్ళినాము. ఇంత తెల్లారం ముందే ఏవతో కోళ్ళ గురించో ఆకిలి గురించో చెత్త గురించో లొల్లి పెట్టుకుంటానని నేను అనుకున్నా. అదే నరసి గింతలొల్ల అయిందానే అయితే. నరసక్క నీకు ఇంకో ముచ్చట చెప్పన్నా. నేను మొన్న పొల్లకు ఫోన్ ఇచ్చిన కాదు, నా ఫోన్తోనే ఆ పోరానికి ఫోన్ చేసింది. ఓ నన్ను ఫోన్ ఇవ్వనంటే నేను అనుకున్నా కదా ఎవరికి ఫోన్ చేస్తుందో వాళ్ళ దోస్తులకు కావచ్చు అనుకుంటే. ఆ పోరని ఫోన్ చేసి ఏడుతాంది, మూతంతా మార్చింది. ఫోన్ తెచ్చి ఇచ్చేటప్పుడు నేను పరేషాన్ అయిన. ఈ పోరకి ఎవడున్నాడు ఏం కథ నా ఫోన్తో చేసే రేపు వాళ్ళ అవ్వకున్ను వాళ్ళ అయ్యకు తెలిస్తే నాకు చెల్లెలు పెడుతురాను ఒప్పిస్తే పట్ల నువ్వు ఎందుకు ఇచ్చినవే సెల్లు. ఓ నాకేం తెలుసు రాజక్క. ఒక్కసారి ఫోన్ ఇవ్వ సందక్క ఒక ఫోన్ చేసుకొని ఇస్తా అని అంటే ఫోన్ ఇచ్చిన. నాకేం తెలుసు దానికి చెప్తాను దెబ్బకు నెంబర్లు డిలీట్ చేసి పడేసిందేమో. నేను ఆ పూరికి అంత పని చేస్తుంది అనుకోలేదే. ఒకటేసారి తెల్లారంగానే పెళ్లి చేసుకొని వచ్చే కాదే. నీ అబ్బాయి రాజక్క ఉన్న మళ్ళీ ఎల్ల కొడతారు అనుకున్నాం కానీ ఎల్ల కొట్టరే. ఇక మెల్లగా మళ్ళయ్య ఇరుగలు పెట్టిండు కానీ ఇక రాజక్క నా చెప్పి ఇంట్లోకి తీసుకొని పోయింది కదా నర్సక్క. ఓ ఇవాళ రేపు పొరాలను నమ్మేటట్లేదే. మరి ఆ జ్యోతులైనా ముదుగాలు ఇల్లు అడిగినప్పుడు ఇత్తోడు షేపు వాళ్ళకు బగ్గ బలుపున్నది. మీ స్థాయి ఎక్కడ మా స్థాయి ఎక్కడ. నీ కొడుకు ఏం జాబ్ చేస్తాను నా బిడ్డను అడక్క తింటాడా ఇద్దరు కలిసి అది ఇదని మాట్లాడేదే. ఇప్పుడేం మాట్లాడతారో మరిగా. ఓ అవ్వో ఆ రోజు జ్యోతి రాజక్క ఇట్లా పోతే టెల్లెంటికలు పెట్టుకొని నా ఇంటికి అడగడానికి వచ్చినావా? నా ఇంటికి ఏం మొఖం పెట్టుకొని వచ్చినవే దొంగముండా. నీ కొడుకును కానీ ఊరి మీద వదిలిపెట్టినవానే. ఒక్కట రెండా ఒక్కటి అన్నది ఒకటి అనలేదా అని పోసక్క ఇరుగా మాటలు అన్నది. ఇప్పుడు దాని మూత ఏడ పెట్టుకుంటుంది. దీని బిడ్డ దాని కొడుకుతాను వాయ్ ఆడంటే మగోడు. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్తారా? ఇజ్జత్ వాయ్ ఏమన్నా ఉన్నదా? పొరాళ్ళు పెళ్లి చేసుకుంటాం అన్నప్పుడే ఇది తోడిచిపోకపోవునా? అవునే నరసి వాళ్ళు కట్టమో సుఖమో ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు బతుకుదురు. ఎందుకు మనము అక్కడ రెండు పెట్టుకుంటే ఏమత్తది చెప్పు. వీళ్ళు వేసుకోలే సంధ్యారాజు అందరు నొప్పించి గట్లనే వాళ్ళు కూడా ఉందరు మంచిగా. అయినా కానీ ఆ శ్రీనివాస్కును జ్యోతికి బాగా పైసలు ఉన్న వాళ్ళకి ఇద్దాము గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇద్దాము అన్నట్టుండే నరసక్క. అవునవునే రజిత గాపిసతోనే గిట్లా బిడ్డ కొంప ఉంచిందా ఇంతగా పైసల పీస ఉంటే సరిపోతుందా అని. మనిషి పైసలు ఉంటే మంచిగా చూస్తాడని తెలుసానే. పైసలు ఉన్నా లేకున్నా మనిషి మంచిగా ఉన్నా లేకున్నా గుణం మంచిదైతే పొల్ల సుఖపడుతుంది. పైసలు ఉంటేనే సుఖపడుతుంది అని. పైసలు ఉన్నోడు తాగొచ్చుదంటే ఏం చేస్తాడే ఏమో అన్ని బౌరూపులు వేషాలు. మరి ఇప్పుడు ఏమైనా ఎల్లుళ్ళు దాకా వచ్చా మరి పోలీసు వాళ్ళు వచ్చనా? రాలే పోసక్క అత్తరట సాయంత్రం వరకు. ఇక వాళ్ళకు పనులు ఉండయా మన టైంకే అత్తరా. ఇప్పుడైతే జ్యోతి అందరూ ఎడతారు. ఇక నేను మందలియ్య పోదాం అనుకున్నా కానీ ఏమని పోవాలి మందలియ్య ఒక్కదాన్ని అని నేను పోలే. పోదాం పార్రే మనం కూడా పాపం ఒకసారి పోయి మందలు ఇచ్చేద్దాం. ఎంత ఎడతారా ఏమో బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఇంకా నయం ఆ పిల్లగాడు వచ్చి పెళ్లి శుభ్రం చూసినాక పోలే ఇజ్జతే పోవు నరసక్కకి సొంత సంబంధం చూసిందని పాలు పోయి మందలు ఇచ్చేద్దాం పార్రే. బిడ్డ నా బిడ్డ నువ్వు మమ్మల్ని ముంచిపోయినావు కాదే బిడ్డ. మమ్మల్ని ఏ గంగలో దూకుమని పోయినవే బిడ్డ. ఆ దొంగ ముండ కొడుకుతోని ఎట్లా పోతువే బిడ్డ. మమ్మల్ని అనందరి వేసిపోతుంది కాదే బిడ్డ. నీ అయ్యా నలుగుట్ల తిరిగేటోడు రేపు ఎట్లా తిరుగుతాడే బిడ్డ. ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని తిరుగుమని పెట్టినవే బిడ్డ. మాకి బాధ ఒక్క బిడ్డమని గౌరవంగా పెంచుకుంటే మమ్మల్ని ఇట్లా ఎత్తివి కాదే బిడ్డ. మమ్మల్ని నలుగుట్ల నవ్వులు పాలు ఎత్తివి కాదే బిడ్డ. ఓ బిడ్డ నువ్వు లేని ఇంట్లో మేము ఎట్లుండే బిడ్డ. మమ్మల్ని చంపిపోయినా అయిపోగాదు బిడ్డ. నీ అయ్య ఏడవట్ట కాదు బిడ్డ. నీ అయ్య నలుగుట్ల తిరిగేటోడు కాదు బిడ్డ. నా బిడ్డ గవర్నమెంట్ సంబంధం అనికిస్తే సుఖపడుతుందని అనుకున్నాం కాదు బిడ్డ. నువ్వు ఇట్లా ఎత్తామని అనుకోలే బిడ్డో బిడ్డ. జ్యోతి ఏడవ కాగే ఆగు అయ్యిందేదో అయిపోయింది. ఇక చెరువు నీళ్ళు పోయి చెరువు వెనుక పడితే ఏమత్తదే. చేతులు అల్లంక ఆకులు పట్టుకుంటే ఏమత్తది. మీ బిడ్డ పోయి ఆ ఇంట్లో ఉండే ఇక మీరు ఎడితే ఏమత్తది. ఏడవ కాగే జ్యోతి ఏడవకు. ఓ
ఓ నరసక్క, నువ్వు చూసిన సంబంధం అనుకున్నాం కాదు నరసక్క, మా అందరికి నచ్చే కాదు నరసక్క సంబంధము. చేసుకుంటావా బిడ్డ అంటే చేసుకుంటామ్మా అనే కాదు నరసక్క, మా పర్వంత తీసింది కాదు నరసక్క. ఏం చేసుడు? ఆగు జ్యోతక్క, ఏడవకాగు, ఏడుతే మత చెప్పు, ఏడవకుర్రి ఆగుర్రి, ఏడవకుర్రి ఉత్తగా ఏడుతే తలకాయ నొప్పి ఇక పోతిరి అయిపోయి ఇక ఏం చేస్తావు ఇక నీ బిడ్డ పోయి అని ఇంట్లుండే ఇక ఇప్పుడు ఏం చేస్తావు జ్యోతి అదప్ప ఇక ఏడవకు. ఓ నర్సక్క, నువ్వు చూసిన సంబంధము మాకు నచ్చింది నర్సక్క, మేము చేద్దాం అనుకున్నాము. నా కొంప గిట్ల ముంచుతుంది, నా కొంప గిట్లా ఆర్పుతాడు అనుకోలే. ఆ దొంగ పడుకోవు, ఆ నీళ్లు కూలిపోను కాలిపోను. దొంగ ముండా నా గన్నది కొడుకును, నా బిడ్డను గిట్లా తీసుకుపోతే ఎట్లా చెప్పు నర్సక్క? నేను ఎట్లా తలగుట్ల తలెత్తుకొని నిలుసుందు, ఎట్లా ఎద్దు నలుగుట్లకు పోయేటోన్ని, పంచాయతీలు చెప్పేటోన్ని. ఇప్పుడు ఏమని పోవాలి, ఏమని చెయ్యాలి? ఎవడన్నా అంటాడు పంచాయతీ చెప్పబోతే నీ బిడ్డ లేచిపోయింది కాదురా తూ అన్న ముఖం మీద ఉంచాడు. నేనేం చేయాలి నర్సక్క? ఇక మేము సత్తము సప్పుడు లేక ముగ్గురమి కాదు సంతోషంగా ఉండని అంతోని. ఏ గట్ల అంటే ఎట్లనే సీను, ఇక అన్ని రోజులు ఒక తీరుంటాయా? ఇక ఆ పిల్లకు నచ్చిండు, ఇక నచ్చినంతో వేయింది, ఇక ఏం చేస్తాం చెప్పు? ఇక తప్ప మీరే గుండె ధైర్యం చేసుకోవాలి, సత్తం గీతం అని మాట్లాడద్దు. ఓ పిల్లగాడు ఉండే గట్ల చచ్చిపోతే నడుతుందా? నేను అన్ని నరికేస్తానే బాపు, దొంగ బాడుకోవు. నేను అన్ని నరికి జైలు పోతానే బాపు. ఇక చూసుకోపో, నేను అన్ని నరికేస్తా. ఓ పిల్లగా, నువ్వు ఆవేశపడితే ఎట్లా చెప్పు? ఆగాగు, కొద్దిగా వేడి మీద ఉన్నారు, పడుదుప్పుడే లొల్లలు పెట్టుకుంటే మంచిది కాదు. పోలీసు వాళ్ళు అత్తనగా వచ్చినాక తెలుసుకోవాలి కానీ నరుకుతా సంపద అనద్దు. అవ్వయ్యకు ధైర్యం చెప్పాలి కానీ నువ్వే నరికి సంపద జైలు పోతా అంటే ఎట్లా చెప్పు? ఈ మంజు చేసుకుంటా అన్నప్పుడు ఇత్తోడు చేపోయే జ్యోతి, ఇప్పుడు ఈ బాధలను ఉండడానే మీకు అంటే అన్నదని అనుకుంటారు కానీ ఎందుకు చెప్పు? పిల్లల సంతోషాన్ని కాదనుడు, వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం కదా. అది నడుసక్క ఆయనకి ఏమున్నదని ఇవ్వాలి చెప్పు? ఆడేమైనా జాబ్ చేస్తాడా? ఏమున్నదని ఇవ్వాలి? నా బిడ్డను చూసి బొందల వాడేయన్నా, చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కొట్టలే, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డను గానికి అన్నాగా దొంగ బడకవుకు. చూసినావా అనే సంధ్య, దీనికి అడి దంగినా కానీ చెడు దంగలే. దీని బిడ్డ ఏమో పోయి అంతో పోయింది, దీనికి ఇంకానికి ఏమున్నది అంటది. రేపు పోరడో ఊడితే తీసుకురాదా అని దీని ఇంటికి అల్లుడు అని విలువదా? అప్పుడు ఏమున్నదని తెలియదా అని మరి తీరసక్క మెల్లగా మాట్లాడి ఇంటి ఇజ్జత్ పోతుంది. మేము గిట్ల అవుతుంది అనుకోలే నర్సక్క, దొంగ బడకవు నా బిడ్డకి ఏదో మందు పెట్టిండు, పెడితేనే గిట్ల చేసింది నా బిడ్డ. లేకపోతే నా బిడ్డ మా మాట తీయకపోవు. ఆ దొంగ బడకావు ఇట్లా నా బిడ్డను లేపుకపోయి పెళ్లి చేసుకున్నాడు, మా ఇజ్జత్ తీసిండు. దొంగ బడకావు వాడు సత్తాడు, ఎల్ల పొద్దుగాల దేని కిందన్న వాడి ఆ దినాలు గాను ఆ నారాలు గాను. జ్యోతి అట్లా తిట్టద్దే, ఇక ఎంతైనా ఇంత కాదనుకున్నా నీ బిడ్డని వేసుకున్నాడు, సత్తెట్లనే రేపు నీ బిడ్డ ఎట్లా చెప్పు? అట్లా అలా సాపియకే జ్యోతి, ఎటు పోయి ఎటు వచ్చును సాపియద్దు. ఇక ఏం చేస్తావు? అయిందేదో అయిపోయింది, ఇక సప్పు లేకుండుర్రు, ఇక ఏం చేస్తారు? ఎందుకు మేమెందుకు సప్పు లేకుండా నర్సక్క? మేము చూడు, నేనంటే ఏంటిదో చూపిస్తా. విండుగానికి నేను అన్ని ఏ సందులు నన్ను దొరకబట్టి కొట్టకపోతే చూడు అన్ని నరికే తీరుతా. నా చెల్లె ముండబొడ్డైనా మంచిది, అది నా చెల్లె కాదు, అది మేము చచ్చిందని అనుకుంటాను. అదే పోతే మాకెందుకు చెప్పు? ఇంకా సాపియద్దని అంటూ మా పర్వంత గంగల కలిపింది. ఓ ఈ దొంగ బడగవేదో అని వేసి తట్టే ఉన్నాడు కాదే, నాకెందుకు రాసక్క ఏమన్నా వేసుకొని. మీ అందరు అట్లా చూడుర్రి, ఆ వీణుగాడు నా చేతిలో చచ్చుడు ఖాయం, ఆ దినాలు నేను చేసుడు ఖాయం, నా చెల్లె ముండబొడ్డవుడు ఖాయం. మా పరువు తీసి మా ఇజ్జత్ తీసి ఇట్లా నా చెల్లెని పెళ్ళి లేపుకపోయి పెళ్ళి చేసుకున్నాడు చూడు. ఆ నుంచడే ఉంచా ఆ నవ్వయ్యకు ఆనికి దూరం చేస్తా. ఆ నవ్వయ్య నానికి దూరం చేస్తేనే కడుపుకోత అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మేము ఎంత బాధపడతానో ఆ నవ్వయ్య కూడా అంత బాధపడాలి. ఆడు దూరం అయితేనే తెలుస్తుంది దానికి ఆ నవ్వయ్యకు విలువ. దోస్తులు, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ టైం అవుతుంది, మంజు వాళ్ళ ఇంట్లో మంజు పెళ్ళి యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మంజు వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు విన్నుని, అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో రేపటి నుంచి కంటిన్యూస్గా పెడతాం దోస్తులు. ప్లీజ్ వీడియోస్ 2 days పెట్టినందుకు ఏమనుకోకండి దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.